అంతే కదా. అవును. ఎక్కడ ఎప్పుడు ఎలా మాట్లాడాలో తెలియనోడు కాదు విజయసాయిరెడ్డి. కానీ విజయసాయిరెడ్డి ఈ మాట్లాడడం వెనకాల ఒక వ్యూహం కనబడుతుంది. జగన్ని కవ్విస్తే తప్పించి వీళ్ళు నా మీద పడకుండా ఉంటారు, చంద్రబాబు వాళ్ళు మానసికంగా సంతృప్తి పడతారు, తన జోలికి రాకుండా మోడీ అమిత్ షా ఆపుకుంటారు. ఇది ఆయన వ్యూహం లాగా కనబడుతుంది. కాకపోతే ఒక సెన్సిటివ్ పర్సన్ అంతే విజయసాయి రెడ్డి గారు, రాజకీయాల్లో ఉన్నా సరే చిన్నదాన్ని పడి. కానీ ఒకటి సార్, ఇదంతా ఓవరాల్ గా ఇప్పుడు ఒక సంక్షోభ పరిస్థితిలో ఉంది వైసీపీ అని అనుకోవచ్చా? అంటే లిక్కర్ స్కామ్ కానీ, ఈ హడావుడు కానీ, నిన్న జగన్ గారు మాట్లాడడం కానీ, ఇవన్నీ చూస్తే ఈ సంక్షోభం ఎట్లా అవుతుంది? రాజకీయ పార్టీ సంక్షోభం అవ్వదు, రాజకీయ సంక్షోభం అంటే వ్యక్తిని టార్గెట్ చేసేది. బేసిక్ గా రాజకీయ సంక్షోభం ఎప్పుడు అవుతుంది అంటే తన సొంత పార్టీలో ఉన్నటువంటి బ్యాచ్ అంతా వెళ్ళిపోతే బయటికి సంక్షోభం అవుతుంది. ఇవాళ రోజుల్లో అది కూడా జగన్ విషయంలో వర్తించదు. ఎందుకంటే ఇంతకుముందు 23 మంది ఎమ్మెల్యేలు వెళ్ళినప్పుడు లేని సంక్షోభం ఇప్పుడేముంటది? ఇప్పుడు రాజకీయ సంక్షోభం జగన్ కంటే ఉన్న 11 మంది ఎమ్మెల్యేల్లో ఒక 8 మంది 7 వెళ్ళిపోయారు అనుకోండి, అది రాజకీయ సంక్షోభం. కానీ అంటే ఈసారి నమ్మిన వాళ్ళు వెళ్ళిపోయారు కదా, అట్లే ఉంది. ఇంతకుముందే వాళ్ళని నమ్మలేదు ఎమ్మెల్యేలు. ఇప్పుడు ఒక మోపిదేవి వెంకటరామన్ ఎంతగా నమ్మి వెంట అంతకుముందు ఆదినారాయణ రెడ్డి నమ్మలేదా? లేకపోతే వాళ్ళని కర్ణం బలరామ గట్టుపాటిని నమ్మలేదా? వాళ్ళని నమ్మలేదా? నమ్మినోడే మోసం చేస్తాడు, నమ్మనోడు ఎప్పుడు మోసం చేయడు. అంటే